బాలీవుడ్ నటుడు వికీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చారిత్రక యాక్షన్ చిత్రం చావా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. సంభాజీ మహారాజ్ పాత్రలో వికీ కౌశల్ చేసిన నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వికీ కౌశల్ ఈ చిత్రంలోని కీలక టార్చర్ సీన్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. సంభాజీ మహారాజ్ను బంధించి చిత్రహింసలు పెట్టే ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో తాను తీవ్రంగా గాయపడినట్లుగా చెప్పారు. ఆ సీన్ షూటింగ్ మొదలైన 3వ రోజే నాకు గాయమైంది. దాంతో దాదాపు నెలన్నర పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ గాయం కారణంగా ఆ సన్నివేశం కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ ని కూడా పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని వెల్లడించారు. అప్పట్లో ఆ సెట్ ను తీసేయాల్సి వచ్చింది. దాదాపు 2 నెలల తర్వాత మళ్ళీ కొత్తగా సెట్ వేశాం. దాన్ని సిద్ధం చేయడానికి 12 రోజులు పట్టింది. అలాంటి భావోద్వేగపూరితమైన, శారీరకంగా కఠినమైన సన్నివేశాలు తెరకెక్కించడం అంత సులభం కాదని వికీ అన్నారు. ఆ సీన్ కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం 100% అంకిత భావంతో పనిచేశారని చెప్పారు. సంభాజీ మహారాజు త్యాగం, ఆయన ఎదుర్కొన్న బాధలు ప్రపంచానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఆ సన్నివేశాన్ని అంత నిజాయితీగా తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆ సీన్ చూసి స్పందించిన విధానం మా కష్టానికి నిజమైన ఫలితమని వికీ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి రుక్మిణి వసంత్ కూడా తన తాజా చిత్రం కాంతారా చాప్టర్ 1 గురించి మాట్లాడారు. కెరియర్ ప్రారంభ దశలోని అంత బలమైన పాత్ర చేయటం తనకు దక్కిన అదృష్టమని అన్నారు ఆమె. కాంతారాలో నా పాత్ర ఒక రిస్కీ ఎక్స్పెరిమెంట్. నేను అందులో విలన్ గా కనిపిస్తా అని ఎవ్వరూ ఊహించలేదు. ఆ పాత్రను ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనే భయం నాకు సినిమా విడుదలయ్యే వరకు ఉండిందని రుక్మిణి తెలిపారు. విలన్ గా నన్ను అంగీకరించారు కాబట్టి సరిపోయింది, లేదంటే తీవ్రంగా ట్రోలింగ్ జరిగేది. అది నా కెరియర్ పై ప్రభావం చూపేది. కానీ సినిమా విడుదలై మంచి స్పందన రావడంతో ఆ భయం అంతా పోయిందంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. మొత్తంగా చూస్తే చావా క్లైమాక్స్ వెనుకున్న కష్టం, కాంతారాలో రుక్మిణి చేసిన సాహసోపేతమైన ప్రయోగం, ఇవి రెండూ సినీ ప్రపంచంలో అంకిత భావానికి నిలువెత్తు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.